పార్వతీదేవి అంటే జగన్మాత దుర్గాదేవి. ఒక సందర్భంలో లోకంలోని ప్రజలు తమ కష్టాలు, బాధల నుంచి సులభంగా బయటపడేందుకు ఏమైనా తరుణోపాయం చెప్పమని పరమేశ్వరుని అడుగుతుంది. అప్పుడు పరమేశ్వరుడు ఆమెకు అత్యంత శక్తివంతమైన ఈ స్తోత్రాన్ని ఉపదేశిస్తాడు. ఈ స్తోత్రం ఎంతటి మహిమగలదో, ఎంతటి శక్తి కలిగి ఉందో తెలుసుకున్నవారు దీన్ని తరతరాలుగా భక్తులకు అందిస్తూ వచ్చారు. అంతటి మహిమగల స్తోత్రాన్ని ఇప్పుడు విందాం. నమస్తే శరణ్యే శివే సానుకంపే, నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే, నమస్తే జగద్వంద్య పాదారవిందే, నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే, నమస్తే జగత్చింత్యమాన స్వరూపే, నమస్తే మహాయోగి విజ్ఞాన రూపే, నమస్తే నమస్తే సదానంద రూపే, నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే. అనాథస్య దీనస్య తృష్ణాతురస్య, భయార్తస్య భీతస్య బద్ధస్య జంతోః, త్వమేకా గతిర్దేవి నిస్తారకర్త్రీ, నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే. అరణ్యే రణే దారుణే శత్రుమధ్యే, జలే సంకటే రాజగేహే ప్రభాతే, త్వమేకా గతిర్దేవి నిస్తార హేతుర్నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే. అపారే మహాదుస్తరేత్యంత ఘోరే, విపత్సాగరే మజ్జతాం దేహభాజాం, త్వమేకా గతిర్దేవి నిస్తార నౌకా, నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే. నమశ్చండికే చండదోర్దండలీలా, సముత్ఖండిత ఖండలా శేషశత్రో, త్వమేకా గతిర్విఘ్న సందోహహర్త్రీ, నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే. త్వమేకా సదారాధితా సత్యవాదిన్యనేకాఖిల క్రోధన క్రోధనిష్టా, ఇడా పింగళా త్వం సుషుమ్నా చ నాడీ, నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే. నమో దేవి దుర్గే శివే భీమనాదే, సదా సర్వసిద్ధిప్రదాతృస్వరూపే, విభూతిః సతాం కాలరాత్రిస్వరూపే, నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే. శరణమసి సురాణాం సిద్ధవిద్యాధరాణాం, మునిదనుచ పశూనాం వ్యాధిభిః పీడితానాం, ద్రుపతిగృహగతానాం దస్యుభిస్త్రాసితానాం, త్వమసి శరణమేకా దేవి దుర్గే ప్రసీదే. ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు త్రిసంధ్య కాలాల్లో అంటే సూర్యోదయము, మధ్యాహ్న సమయము, సూర్యాస్తమయంలో పఠించగలిగితే అత్యంత శ్రేష్టమైన ఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఒకవేళ అది సాధ్యం కాకపోతే రోజుకు ఒక్కసారైనా సంపూర్ణ భక్తి విశ్వాసాలతో పఠించిన అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. జీవితంలో ఎదురయ్యే కష్టాలు, బాధలు, తీవ్రమైన రోగాలు, అనుకోని ఆపదలు, సంక్లిష్ట పరిస్థితులు వంటి వాటి నుంచి బయటపడేందుకు ఈ స్తోత్రం ఎంతో ఉపకరిస్తుంది అని విశ్వసిస్తారు. అలాగే మనశ్శాంతి లేకపోవడము, కుటుంబ కలహాలు, ఉద్యోగ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, జీవితంలో ఆనందం తగ్గిపోవడం వంటి అనేక సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు కూడా ఈ స్తోత్ర పారాయణం ఉపయోగపడుతుంది అని అనుభవాలు తెలియజేస్తున్నాయి. అంతేకాక జ్యోతిష శాస్త్ర ప్రకారం రాహుగ్రహ సంబంధిత దోషాల ప్రభావాన్ని తగ్గించడంలో కూడా ఈ స్తోత్ర పారాయణ విశేష ఫలితాలను అందిస్తుంది అని చెబుతున్నారు. ఇలాంటి మహిమాన్వితమైన స్తోత్రాన్ని దుర్గా ఆపదుద్ధారక స్తోత్రం అని పిలుస్తారు. పేరు సూచించినట్లుగానే ఎలాంటి ఆపదల్లో ఉన్నా, ఇలాంటి కష్టాలు ఎదురైనా భక్తులను రక్షించి గట్టెక్కించే శక్తిని కలిగిన స్తోత్రం ఇది. ఈ స్తోత్రానికి మూలము సిద్ధేశ్వర తంత్రము అనే తంత్రశాస్త్ర గ్రంథంలో కనిపిస్తుంది. ఈ గ్రంథంలో పరమేశ్వరుడు పార్వతీదేవికి ఈ మహిమను ఉపదేశించినట్లు చెప్పబడింది. స్వయంగా ఆ పరమేశ్వరుడే అనుగ్రహించిన ఈ స్తోత్రము భక్తులకు ఒక దివ్య ప్రసాదంగా భావించబడుతుంది. మరి ఇంతటి మహిమాన్వితమైన స్తోత్రాన్ని తెలిసిన వారందరికీ షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కామెంట్లలో దుర్గాయై నమః అని రాయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింత ప్రోత్సాహాన్ని ఇవ్వండి.